గత టీడీపీ ప్రభుత్వం కానీ వైసీపీ ప్రభుత్వం కానీ ప్రస్తుతం ఇప్పుడు ఉన్నటువంటి అంగుడి చెరువు మండల కేంద్రంలో బీసీ కాలనీ నందు దాదాపుగా కొన్ని సంవత్సరాల నుండి డ్రైనేజీ కాలువలు లేక ఇక్కడ ఉన్నటువంటి బీసీ కాలనీలో నివసిస్తున్నటువంటి ప్రజలు కాలువ లేనందున ఇట్లా ఈ విధంగా కాలువ మాటలు వాళ్ళే తయారు చేసుకొని ఈ విధంగా నీళ్లు కూడా పోవడానికి వాళ్ళు సిద్ధం చేసుకోవడం జరిగింది. మరి దాదాపుగా అప్పుడు 2019లో టీడీపీ ప్రభుత్వంలో కూడా అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పల్లె రంగనాథ్ రెడ్డి గారు కూడా బీసీ కాలనీలో మరి దత్తత తీసుకోవడం జరిగింది. మరి అప్పుడు కూడా దీన్ని డ్రైనేజీకి సంబంధించి వాళ్ళు కూడా ఏం చేయలేదు. ఇప్పుడు కూడా వైఎస్ఆర్ ఫీల్డ్లో కూడా దాదాపు కొన్ని కోట్లు ఈ డ్రైనేజీ కాలువలకు శాంక్షన్ కూడా అయినదని చెప్పేసి ఎండిఓ గారు యూఆర్డిఓ గారు కూడా చెప్పడం జరిగింది. మరి అయినా కూడా ఇక్కడ ఈ విధంగా వాళ్ళు ఇబ్బందులు పడినారు. ఇక్కడ నీళ్ళు ఇట్లా పోయి పాచి పట్టి కింద పడడం కూడా జరిగింది. మరి కింద పడిన తర్వాత కూడా మరి కాళ్ళు చేతులు కూడా చాలా మందికి విరగడం కూడా జరిగింది. ఈ విధంగా నీళ్లు పోయి మొత్తం అంతా పాచి పట్టి మరి ప్రజలు కూడా 2 వీలర్లో కూడా చాలామంది పడి కాళ్ళు చేతులు కూడా విచ్చుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. మరి గతంలో కూడా మేము టీడీపీ హయాంలో కూడా చెప్పాము. వైసీపీ కూడా అధికారంలో ఉన్న తర్వాత కూడా వాళ్ళు ఏం చెప్పినారంటే మామూలుగా డ్రైనేజీకి కొన్ని కోట్ల రూపాయలు శాంక్షన్ అయినాయని చెప్పేసి కూడా అప్పుడు చెప్పడం జరిగింది. మరి అయినా కూడా అప్పుడు ప్రభుత్వం కానీ ఇప్పుడు ప్రభుత్వం కానీ ఈ బీసీ కాలనీలో మాత్రం ఇంతవరకు కూడా డ్రైనేజీని ఏర్పాటు చేసిన పాపాన పోలేదు. ఇప్పటికైనా కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే సింధురారెడ్డి కూడా బీసీ కాలనీకి వచ్చేసి ఇక్కడ వెంటనే డ్రైనేజీ కాలనీని ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీగా మేము ఇక్కడ ఉన్నటువంటి కాలనీ ప్రజలు కూడా కోరుకుంటున్నారు. ఇప్పుడు అయినా కూడా మేము వెంటనే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను చూసి స్పందించి వెంటనే డ్రైనేజీ కాలువలను ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీగా మేము మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం. సత్యసాయి జిల్లా ఓడి చెరువు మండల హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి బీసీ కాలనీలో ఇంతవరకు 1993లో ఈ కాలనీ ఏర్పాటైన తర్వాత మరి తెలుగుదేశం ప్రభుత్వము పల్లె రఘునాథ్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉండి మినిస్టర్గా ఉండి కూడా ఈ కాలనీని దత్తతకు తీసుకుంటాను, ఈ కాలనీని అన్ని విధాలుగా మౌలిక వసతులు కల్పిస్తాను, డ్రైనేజ్ ఏర్పాటు చేపిస్తాను, సీసీ రోడ్లు ఏర్పాటు చేపిస్తానని చెప్పేసి మాయమాటలు చెప్పి అప్పట్లో ఓట్లు వేయించుకొని గెలిచిన తర్వాత మరి ఈ కాలనీ సంగతి మర్చిపోవడం జరిగింది. ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చింది. వాళ్ళు కూడా ఎన్నోసార్లు కూడా ఈ కాలనీ వాసులు కూడా మొరపెట్టుకోవడం జరిగింది. అయినా వాళ్ళు కూడా మరి సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఏర్పాటు చేయడం లేదు. కాబట్టి మరి ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం అదే పల్లె రఘునాథ్ రెడ్డి గారు ఇప్పుడు వచ్చారు కాబట్టి ఆమె కోడలైనటువంటి సింధూరారెడ్డి గారు ఎమ్మెల్యే అయినారు కాబట్టి ఖచ్చితంగా ఈ బీసీ కాలనీకి మౌలిక వసతులు కల్పించాలని మరి సీసీ రోడ్లు ఏర్పాటు చేయాలని అదేవిధంగా డ్రైనేజీ ఏర్పాటు చేయాలని మరి ఎన్నో సాధక బాధలు ఉన్నటువంటి ఈ బీసీ కాలనీలో ఎంతోమంది మరి ఈ డ్రైనేజీ పోయి మరి ఎంతోమంది కాళ్ళు చేతులు విరగొట్టుకోవడం జరిగింది, వాళ్ళ హాస్పిటల్ పాలవడం జరిగింది. ఈ విధమైనటువంటి పద్ధతిలో బీసీ కాలనీ అసలు ఎన్నో కష్ట నష్టాలు ఓడుస్తూ ఉన్నారు. మరి ఎన్నోసార్లు ప్రభుత్వాలకు విన్నవించుకున్నా మరి ఇప్పటి వరకు కూడా ఏ విధమైనటువంటి మౌలిక వసతులు కల్పించలేదు. మరి బస్టాండ్కు కూతవేటు దూరంలో ఉన్నటువంటి ఈ బీసీ కాలనీ విస్మరించడము చాలా దురదృష్టకరం అని చెప్పేసి కాలనీ వాసులు భావించడం జరుగుతూ ఉంది. కాబట్టి పల్లె సింధూరారెడ్డి గారు వెంటనే స్పందించి మరి ఈ బీసీ కాలనీకి మౌలిక వసతులు కల్పించాలా, మీ మామ చెప్పినటువంటి మాటను నువ్వైనా నిలబెట్టుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మరి ఆర్సీపీ పార్టీగా మేము ఇవాళ డిమాండ్ చేస్తాము. లేని పక్షంలో దశల వారీగా ఉద్యమాలు కూడా ప్రారంభిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.